తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన సినిమాలు సూపర్ సక్సెస్లు సాధించాయనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక సందర్భంలో దాసరి ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్ను కైవసం చేసుకుని తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. అలాంటి క్రమంలోనే ఆయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి హీరోలతో సైతం సక్సెస్ఫుల్గా సినిమాలు తెరకెక్కించారు. ఇక బండోడు గుండమ్మ అనే సినిమా విషయంలో రాత్రికి రాత్రి అతను హీరోను మార్చేశారంటూ ప్రముఖ దర్శకుడు నందం హరిచంద్రరావు స్వయంగా వివరించారు. మ్యాటర్లోకి వెళ్తే దాసరి గారు బండోడు గుండమ్మ సినిమాను జీవీఎన్ రాజు ప్రొడ్యూసర్గా, కృష్ణంరాజును హీరోగా పెట్టి స్టార్ట్ చేయాలనుకున్నారు. 1980 ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా షూటింగ్ సైతం చెన్నైలోని అరుణాచలం స్టూడియోలో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. అయినప్పటికీ కృష్ణంరాజు సైతం ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా ముహూర్తానికి మరో 2 రోజుల సమయం ఉన్నప్పుడు కృష్ణంరాజు పెద్ద కండిషన్ అయితే పెట్టారట. కండిషన్ ఏంటంటే, దాసరి గారితో బండోడు గుండమ్మ సినిమా నేను చేస్తాను, కానీ ప్రస్తుతం నేను చేస్తున్న సినిమా కంటే ముందే బండోడు గుండమ్మ సినిమా ఫస్ట్ కాపీ వచ్చినా కూడా దాన్ని రిలీజ్ చేయకూడదని, ఆ కండిషన్కి మీరు ఒప్పుకుంటే సినిమా చేస్తా అని చెప్పారట. దానికి మీరు ఒప్పుకుంటే నేను సినిమా చేస్తాను, పూజా కార్యక్రమానికి వస్తానని చెప్పడంతో జీవీఎన్ రాజు ఈ విషయం దాసరి గారితో చెప్తావో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే తనకి చెప్పి ఒప్పించే బాధ్యత నీదే అని చెప్పడంతో ఆయన దాసరి దగ్గరికి వెళ్ళి జరిగింది జరిగినట్టు చెప్పారట. దాంతో దాసరి గారు కోపానికి వచ్చారట. మన సినిమా ఫస్ట్ కాపీ వస్తే మనం మన సినిమా ముందుగా రిలీజ్ చేసుకుంటాం, కానీ ఇంకో సినిమా కోసం మన సినిమా ఎందుకు పోస్ట్ పోన్ చేసుకుంటాం? అలా చేయడం వల్ల ఫైనాన్సర్లకు వచ్చే వడ్డీలు తగ్గిపోతాయి, ప్రొడ్యూసర్లపై భారం ఏర్పడుతుంది అని చెప్పారట. ఈ విషయంలో కృష్ణంరాజు ఎంత చెప్పినా వినకపోయేసరికి మొత్తానికైతే దాసరి గారు సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. బండోడు గుండమ్మ సినిమాలో కృష్ణంరాజుకు బదులుగా వేరే హీరోని పెడదామని జీవీఎన్ రాజుకు చెప్పారట. దానికి ఏప్రిల్ 10 జరగాల్సిన ఓపెనింగ్ కార్యక్రమం అయితే ఆగకూడదని అనుకున్నారట. ఎందుకంటే అప్పటికే చాలామంది సినిమా సెలబ్రిటీలకు ముహూర్తం జరుగుతుందని ఇన్విటేషన్ పంపించేశారు. ఒకవేళ ఆ టైంకి ముహూర్తం జరగకపోతే తనకు అవమానమని జీవీఎన్ రాజు భావించారట. మొత్తానికైతే కృష్ణంరాజు ప్లేస్లో వేరే హీరో పెట్టి మనం మూవీ చేద్దామని దాసరి గారు చెప్పడం, రాజు కూడా చేసేది లేక ఆయన నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన కృష్ణ గారితో మాట్లాడి బండోడు గుండమ్మ సినిమా మీరు చేయాలని చెప్పారట. కృష్ణ సైతం కృష్ణంరాజు ఈ సినిమా చేస్తున్నాడు కదా అని అడగడం, దాసరి గారు జరిగిందంతా చెప్పడం, మీకు నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ సినిమా చేయండి అని దాసరి గారు కృష్ణని అడగడం, కృష్ణ జరిగింది తెలుసుకుని మీ సినిమా నేను చేస్తాను, రేపు ముహూర్తానికి వస్తానని చెప్పి ఏప్రిల్ 10వ తేదీ ముహూర్తానికి వెళ్ళి సినిమాలో హీరోగా తన పేరు వేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణరాజు దాసరి గారితో కొద్ది రోజులు విభేదాలు పెట్టుకున్నారు. ఇక ఏదేమైనా దాసరి గారు రాత్రికి రాత్రే హీరోని మార్చడం అనేది అప్పట్లో పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. అప్పట్లో చాలా కథనాలు అయితే వెలువడ్డాయి. 1980 అక్టోబర్లో రిలీజ్ అయిన బండోడు గుండమ్మ భారీ విజయం సాధించడమే కాక కలెక్షన్స్ సైతం భారీగానే తీసుకొచ్చింది.